జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి భరతమాత. అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడియాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, విచిత్రం సంభవించిన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి పరంపరలో శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానం నుంచి ప్రతిరోజు కూడా ఒక్కో కాలజ్ఞాన తత్వాన్ని, వాక్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో కూడా మరో ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా దేశమంతటయు అల్లకల్లోలములు మితిమీరి తాండవము చేసేనయ్య, తెర మీద బొమ్మలు గద్దెలెక్కేరు, రంగు చూసి జనాలు మోసపోయేరు. ప్రపంచం మొత్తం కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దేశ కాలమాన పరిస్థితులను బట్టి దేశమంతా కూడా విశేషవంతంగా అస్తవ్యస్తమైనటువంటి స్థితిగతుల్లో ఉంది. ఒకవైపేమో మత కల్లోలాల వల్ల, మరోవైపేమో పేదరికం వల్ల, మరోవైపేమో ప్రభుత్వ సంబంధమైనటువంటి విధి విధానాల వల్ల అల్లకల్లోలమవుతున్నటువంటి స్థితిగతులను గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే గురుదేవుల కాలజ్ఞానాన్ని అనుసరించి తెర మీద బొమ్మలు గద్దెలెక్కారు, లేదా తెర మీద ఉన్నటువంటి బొమ్మలు రాజ్యాలను ఏలుతారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్ ఏదైతే ఉందో, ఇది వాస్తవం అయ్యేటువంటి సందర్భం, వాస్తవం అయినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలే ప్రభువులవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ కూడా రాజ్యాలు, రాచరిక వ్యవస్థలు సంపూర్ణంగా తొలగిపోయినటువంటి తర్వాత ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల ఏర్పాటు గురించి మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వాల యొక్క ఏర్పాటులో భాగంగా తెర మీద బొమ్మలు రాజ్యాలను ఏలేరన్నటువంటి స్వామివారి యొక్క వాక్కు సాక్షిగా తెర మీద ఉన్నటువంటి అనేక మంది బొమ్మలు, అంటే రంగస్థల నటుల దగ్గర నుండి కూడా, తెర మీద కనిపించే సినిమా తారల దగ్గర నుంచి కూడా, వీళ్ళందరూ కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పెద్దలయ్యారు, మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు, కేంద్ర స్థాయి మంత్రులయ్యారు. గురుదేవుల యొక్క మాట ప్రకారంగా నందమూరి తారక రామారావు గారు అలనాడు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో తెలుగుదేశం పార్టీని వ్యవస్థీకృతం చేసినటువంటి తర్వాత వారు మొట్టమొదట తెర మీద బొమ్మలు రాజ్యాలను ఏలేరన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు ఈ తెలుగునాట నిజమైందని మనం భావించవచ్చు. వారు తెలుగుదేశం పార్టీని వ్యవస్థీకృతం చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అటు తర్వాత జయలలిత గారు, వారికంటే ముందు ఇంకా ఎంజి రామచంద్రన్ గారు, ఇంకా ఎంతోమంది సినీ తారలందరూ కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు పెట్టారు. ప్రజల యొక్క మద్దతును చూరగొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి, కేంద్ర స్థాయి మంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు. అదే కోవలో మెగాస్టార్ చిరంజీవి గారు విశేషవంతంగా ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సీట్లను పొందడంతో పాటు వారు తర్వాత రాజ్యసభ సభ్యులుగాను, కేంద్ర మంత్రివర్యులుగాను చేశారు. అదే కోవలో వారి సోదరులైనటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పేరుతో పార్టీని వ్యవస్థీకృతం చేసి ఈనాడు ఆంధ్రప్రదేశ్కి
ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. అందుకే తెర మీద బొమ్మలు గద్దెనెక్కుతారు. గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి ఈ కాలజ్ఞాన తత్వాన్ని అనుసరించి చూస్తే మరికొంతమంది సినిమా తారలు కూడా ఈ తెర మీద బొమ్మలు గద్దెనెక్కేటువంటి అవకాశం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతావనిలో కూడా విశేషంగా ఉంది. ఆ లెక్కన చూసుకుంటే తమిళనాడు లేదా దక్షిణ భారతావనిలో కమల్ హాసన్ లాంటి నటులు, రజనీకాంత్ లాంటి వాళ్ళు, తమిళనాట విజయ్ లాంటి విశేషవంతమైనటువంటి అగ్ర హీరోలు, వీరందరూ కూడా సినిమాల వైపు నుండి రాజకీయ రంగం వైపు వస్తున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మరికొంతమంది అగ్ర నటులు కూడా అతి త్వరలో సినిమా రంగం నుండి రాజకీయ రంగం వైపుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరినీ కూడా స్వామివారు ఏమన్నారు, రంగు చూసి జనాలు మోసపోయారన్నట్టు తెర మీద బొమ్మలు రాజ్యాలను ఏలుతారు. వీళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం చేత ప్రజలు ఏమాత్రం కూడా ఆలోచించకుండా వీళ్ళందరినీ కూడా విశేషంగా ఆదరించి ప్రజలు వాళ్ళు ఏమి హామీలు చెప్పారు, ఏం చేస్తారన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళనే ప్రభువులుగా ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి మాటలు మరొక్కసారి నిజం అవ్వబోతున్నాయి. మరికొంతమంది అగ్ర నటులందరూ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ రాజకీయ రంగం వైపుగా వెళ్ళటమే కాదు, వాళ్ళు ఉత్కృష్టవంతమైనటువంటి ముఖ్యమంత్రి, మంత్రి, తత్సమానమైనటువంటి స్థాయిలో వారి యొక్క భవిష్యత్తు ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు.